అయితే మేడం ఈ మధ్య కాలంలో అదే ఎలక్షన్స్‌లో ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ గారి ఆరోగ్యం పెద్దగా బాగోట్ల. నిన్న కూడా కొంచెం బాగాలేదన్నట్టుగా వార్తలు వినపడుతూ ఉన్నాయి. సో, అంటే కేసీఆర్ గారి ఆరోగ్యం మీరన్నట్టు 73 అంటే పెద్ద వయసేం కాదు. చాలామంది తిరుగుతున్నారు ఆ వయసులో కూడా. ఇంత తక్కువ వయసులోనే ఆయన పదే పదే ఈ మధ్య కాలంలో పదే పదే సిక్ అవుతున్నారు. అంటే కవిత స్కాములు కావచ్చు, కేటీఆర్ చేసిన స్కాములు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి వల్ల కేసీఆర్ మనసు ఏమన్నా తీవ్రంగా నొచ్చుకొని ఉంటుందంటారా? ఆయన ఆ దిగులుతో ఏమన్నా సిక్ అవుతుండుంటారా ఆయన? డెఫినెట్‌గా. ఇప్పుడు మానసిక వేదననే ఎవరికైనా గానీ అది వర్తిస్తది. సొంత కూతురే ఇబ్బంది పెడతా ఉంటే, ఇంక అంతకంటే మనోవేదన ఏముంటది? ఆయన ఎవరికి చెప్పుకోవాలా? ఎట్లా చెప్పుకోవాలా? ఒక 4 రోజులు మరి ఇంటర్నల్‌గా కవిత ఎప్పుడైతే స్కామ్ జేసింది అనేది బయట ఢిల్లీ నుంచి సోర్స్ ద్వారా కేసీఆర్ గారికి తెలిసి, ఎందుకు జేసినావు అని మందలిచ్చి ఈ స్కామ్ చేయకముందు నుంచే కవిత మీద ఒక కన్నుండేది కేసీఆర్ గారికి. హుహు. చేయక ముందు నుంచే. చెయ్యకముందు నుంచే కవిత మీద ఒక కన్నుండేది. ఎప్పుడు హ్మ్. కనిపెట్టేవారాయన. హుహు. ఆ! ఏం జేస్తదో, ఏం జేస్తదో అనే భయం ఆయనకెప్పుడు ఉండేది. ఓకే. ఉండి గూడా ఆయన కవితని టెస్టింగ్ జేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. కవిత హైదరాబాద్‌లో ఉందా? నిజామాబాద్‌లో ఉందా? అని కనుక్కోవడానికి ఫోను జేసి ఇమ్మీడియేట్‌గా ఉన్నదున్నట్టు హ్మ్. కాల్ బ్యాక్ జేయమంటే ఆయన సెల్ ఫోన్ ద్వారా కాల్ బ్యాక్ జేస్తే హ్మ్. నమ్మకపోయేవాళ్ళు. హుహు. నేను నిజామాబాద్‌లో ఉన్నా అని కవిత చెప్తే, హ్మ్. ల్యాండ్ ఫోన్ నుంచి నాకు కాల్ చెయ్యి అని అనేవాళ్ళు. అంటే ల్యాండ్ ఫోన్ నుంచి అయితే నిజంగా అవునవును. నిజామాబాద్ నుండే వస్తది హ్మ్. కాలు అని. హ్మ్. అంటే ఇక్కడుండి గూడా నిజామాబాద్‌లో ఉన్నా అని చెప్పడానికి అవకాశం ఉంటది కాబట్టి, ఆ రకంగా అంటే ఆ రకంగా ఆయన ఫాలో అప్ జేసిండ్రు కవితని ఓకే. కొంచెం హ్మ్. జాగ్రత్తగానే. హ్మ్. అయినా కూడా ఒక ముఖ్యమంత్రిగా చాలా బిజీ ఉంటది కాబట్టి క్షణ క్షణం చేయలేరు గదా! ఇంకా ఈ ఎంపీ దానికి తోడు హ్మ్. ఢిల్లీలో ఉంది. ఈ రకంగా స్కామ్‌లో కవిత ఇన్వాల్వ్ అవుతదని ఆయన గెస్ జేయలేదు. ఓకే. కానీ కేసీఆర్ గారిని ఒక నీడలాగున్న శకునిగాడు కవితను లిక్కర్ స్కామ్‌లో ఇన్వాల్వ్ జేస్తారని కేసీఆర్ గారు ఊహించలేకపోయిండ్రు. కనిపెట్టలేకపోయిండ్రు. హుహు. ఓకే. ఆహా! అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టడు అన్నట్టు. అవునవును. నా నీడలాగున్నాడు అని అనుకున్నారు గానీ, కట్టప్పలాగా వెన్నుపోటు పొడుస్తాడు అని కేసీఆర్ గారు ఊహించలేదు. హ్మ్. కవిత ఇంకా ఈ నాన్న తర్వాత నేనే ముఖ్యమంత్రి గావాలన్న అత్యాశతోటి ఎనక ముందు మంచి చెడ్డ జూసుకోకుండా ఆ శకునిగాడు చెప్పగానే హ్మ్. లిక్కర్ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయిపోయింది. కానీ నన్ను ఇన్వాల్వ్ అవ్వమంటున్నాడు. వాడు గూడా అప్పుడు రాజ్యసభ ఎంపీ గదా! సంతోష్ హ్మ్. గూడా. హ్మ్. మరి హ్మ్. వాడు అవ్వకుండా ఆ స్కామ్‌లో నన్ను అవ్వమంటున్నాడు అంటే, మరి నేను ఒక ఆడపిల్లను ఏమన్నా ఇబ్బంది జరిగితే ఎట్లుంటదని కవిత ఎనక ముందు జూసుకోకుండా, ఎవరికీ చెప్పకుండా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇరికిపోయింది. హ్మ్. ఒక ఆడపిల్ల తిహార్ జైలుకెళ్ళే పరిస్థితి కల్పించిన నీచ నికృష్టుడు ఈ శకునిగాడు. వాడి వల్ల ఆహ్, తెలంగాణలో ఆడవాళ్ళకి గూడా ఒక రకంగా ఇది అవమానకరంగా, ఇబ్బందికరంగా జరిగిన చర్యనే. ఓకే.